దేవుడు దేడని ఎవడు బాబాయ్ చెప్పేది? తప్పు కాదు. దేవుడు కష్టములను దేవుడా నన్ను కాపాడు అనడం మన అమాయకత. నిజమైన మనిషి ఎలా ఉంటాడు తెలుసా? కష్టం నష్టమైన ఒకే రీతిగా ప్రతిదీ ఏది జరిగినా మంచిదే అనుకున్నప్పుడే మన జీవితం సక్సెస్ఫుల్. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. మనకందరికీ కనపడే ఆకాశం అది దేవుడి సృష్టి కాదా? మన అడుగులు తడపడకుండా భూదేవత, కనపడని గాలి, మన దాహం తీర్చే గంగాదేవి, మన ఆకలి తీర్చే నిప్పు, ఇన్ని మన ఎదురుగా పంచభూతాలు కనపడుతుంటే ఇవన్నీ చేసిన సృష్టికర్త భగవంతుడు మన కొరకు ఎదురు చూస్తుంటే మనమేం చేస్తున్నాం? కష్టం వస్తే దేవుడు లేడంటున్నాం, సుఖం వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతున్నాం. ఇది మంచిది కాదు. కష్టమైన సుఖమైన ఒకే రీతిగా ముందుకు నడిచిన వాడే నిజమైన మనిషి.